హారం చూడండి, ఇది కొంచెం ఇంకా మనకి హెవీ లుక్ వచ్చేటట్టు ఉంది, కానీ సో ఇది ఎల్లో ఫినిషింగ్ లో ఇచ్చారు కదా మనకి. ఫినిష్ వచ్చింది మనకంతా కూడా. అంటే ఈ ఫినిష్ ఎందుకు వచ్చిందంటే ఈ డిజైన్ మనకి ఫినిష్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. డిజైన్ డీటెయిలింగ్ అనేది కనిపించడం కోసం మనకి ఈ పాలిష్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ డిజైన్ కి ఎల్లో ఫినిషింగ్ అనేది మనకి సెట్ అవుతుంది కాబట్టి ఇచ్చారు. సో ఇది కొంచెం అంటే డిజైన్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఇది మొత్తం కంప్లీట్ ఎంబోస్డ్ డిజైన్ అండి. ఇది కూడా మనకి వితౌట్ లక్ష్మి డిజైన్ వచ్చింది. మధ్యలో పెండెంట్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఈ చుట్టూ కూడా మనకి మ్యాంగోస్ అండ్ పీకాక్స్ షేప్స్ ఇచ్చారనమాట. డిజైన్ మధ్యలో అక్కడక్కడ చూస్తే చూడండి కలసం షేప్ వచ్చింది, మళ్ళీ మధ్యలో మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది. కంప్లీట్ అంతా కూడా డిఫరెంట్ షేప్స్ తో డిజైన్ చేశారనమాట. ఇది ఇందులో మనం స్టోన్ చూసినట్లయితే రూబీ స్టోన్ కంప్లీట్ చేశారు. రూబీ స్టోన్ అండ్ పోటాస్ ని డిజైన్ చేశారనమాట. కింద డ్రాప్స్ కింద చూస్తే మనకి ఎమరాల్డ్ డ్రాప్స్ అనేది కనిపిస్తుంది అనమాట. దీనికి డిజైన్ పర్ల్స్ కూడా చాలా స్మాల్ సైజ్ పర్ల్స్ డిజైన్ చేశారు. అంటే దీనికి సెట్ అయ్యే లుక్ లో మనకి డిజైన్. సో ఎక్కువ హెవీ ఇస్తే మళ్ళీ ఇదని డిజైన్ అనేది డామినేట్ అయిపోతుంది కాబట్టి మనకి చిన్నగా ఇచ్చారనమాట. వర్క్ అనేది కనిపించాలి కదా మనకి, దానికోసం మనకి స్టోన్ కాంబినేషన్ అనమాట వచ్చింది. సో డిజైన్ ని డామినేట్ చేయకుండా మనకి పర్ల్స్ తో చిన్న చిన్న పర్ల్స్ తో అండ్ ఇంకా ఇది బీడ్స్ తో మనకి గ్రీన్ కలర్ బీడ్స్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఇది మనకి ఓన్లీ 57 గ్రామ్స్. అవును మ్యామ్, 57 గ్రామ్స్ ఇంత హెవీ లుక్ ఉన్న హారం ఉంటుంది. బ్యాక్ చైన్ డిజైన్ అన్నమాట. లుక్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుందండి.